So welcome to our channel. My channel name is Botany Master. లాస్ట్ వీడియోస్లో మనం సొలనేసికి సంబంధించినటువంటి అంటే దత్తురాకు సంబంధించినటువంటి వెజిటేటివ్ క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో మనం ఏం చేద్దాము అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఫ్లోరల్ క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకోవాలి అంటే అందులో ఏం రాయాలి, ఏం తెలుసుకోవాలి అనేది మనము ఇంతకుముందు ఫ్యాబేస్లో డిస్కస్ చేశాము. అలాగే సేమ్ ఇందులో కూడా ఫ్లోరల్ క్యారెక్టర్స్లో ఏం రాయాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్లోరిసెన్స్, ఫ్లవర్ ఇన్ జనరల్ అండ్ ఫ్లవర్ ఇన్ డీటెయిల్స్లో క్యాలిక్స్ అండ్ కొరెల్లా ఆండ్రీషియం అండ్ గైనీషియం అండ్ నెక్స్ట్ fruit, seed and inflorescence. These characters are very important one. That characters are we write down in our exam paper, examination, and in a present that characters in a exam paper also. So in this one we discuss the first one, floral characters. Floral characters, they having the three characters. One is the terminal in position, and second one is the cymos, and last one is the solitary cyme. First one, what is the meaning of terminal in position? The flowers are having, or the flowers are generate, or the flowers are forms in a end of the branch. ఒక ఆ కాండం యొక్క ఆ శాఖ యొక్క చివరి భాగంలో మనకి ఫ్లవర్ వస్తే దాన్ని టర్మినల్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఫ్యాబేస్లో ఏం చెప్పాము మనం? యాక్సిలరీ ఇన్ఫ్లోరిసెన్స్ అన్నాం. యాక్సిలరీ ఇన్ఫ్లోరిసెన్స్ అంటే మనకి యాంగిల్ ఫామ్లో మనకి ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలా ఫామ్ అయితే యాక్సిలరీ అంటాము. కానీ ఇది టర్మినల్ అంటే ఎండ్ ఆఫ్ ది బ్రాంచ్ ద ప్రొడ్యూసింగ్ ద ఫ్లవర్. ద టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరిసెన్స్ ఈస్ కాల్డ్ ద terminal in position. And next one, cymose type. So when you they producing the flower or inflorescence, the end of the branch, they stop their development. That type of inflorescence is called the cymose type inflorescence. అంటే ఎప్పుడైతే మన యొక్క బ్రాంచ్ యొక్క చివరి భాగంలో ఫ్లవర్ వస్తుందో, ఫ్లవర్ రాంగ్లోనే దాని యొక్క పెరుగుదల ఆగిపోతుందో, అలా ఆగిపోయినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే సైమోస్ టైప్ ఇన్ఫ్లోరిసెన్స్ అని అంటాము. కానీ మనకి ఫ్యాబేసీలో మనకి ఏమొచ్చిందంటే రెసిమోస్. ఆ ఫ్లవర్ ఇన్ఫ్లోరిసెన్స్ యాక్సెస్ పెరుగుతూనే పోతుంది కానీ ఆగిపోవటం అన్నది, పెరుగుదల అనేది ఆగిపోదు. కానీ సైమోస్లో మాత్రం పెరుగుదల ఆగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాంచ్ రాంగ్లోనే, బ్రాంచ్ ఇది అనుకుంటే బ్రాంచ్ యొక్క ఎండ్లో ఫ్లవర్ రాంగ్లోనే పెరుగుదల ఆగిపోయింది. దాని పక్క నుంచి ఇంకో బ్రాంచ్ వచ్చింది. ఇక్కడ కూడా ఇంకో ఫ్లవర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా దీని డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఇలా ఆగిపోతే పెరుగుదల, డెవలప్మెంట్ ఆగిపోతే మనం దాన్ని ఏమని పిలుస్తాము అంటే సైమోస్ అని పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వన్ solitary cyme అంటే ఎవ్రీ టైమ్ దే ప్రొడ్యూసింగ్ ఏ సింగిల్ ఫ్లవర్ ఇన్ఫ్లోరెసెన్స్, దట్ ఈస్ కాల్డ్ ద solitary cyme. ప్రతిసారి కూడా మనకు ఒకే ఒక్క ఫ్లవర్తో మనకి ఇన్ఫ్లోరెసెన్స్ ఉన్నట్లయితే, ఒంటరి ఫ్లవర్ ఏర్పడుతూ ఉన్నట్లయితే దాన్ని మనము solitary cyme అని అంటాము. ఇక్కడ చూడండి సింగిల్ ఫ్లవర్ ఉంది, ఇంకేమైనా ఫ్లవర్స్ ఉన్నాయా? నో ఫ్లవర్స్. So this type of one is called the solitary cyme. And next one, flower in general means ఇందులో మనకి ఫ్లవర్ యొక్క ఓవరాల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి? ఈ బ్రాక్టియేటు, ఈ బ్రాక్యులేటు, పెడిసిల్లేటు, బైసెక్షువల్, కంప్లీటు, యాక్నోమార్పిక్, డైక్లామిడస్, హెటరోక్లామిడస్, హైపోగైనస్ అండ్ పెంటామీరస్ అండ్ సైక్లిక్. ఈ క్యారెక్టర్స్ అనమాట. అంటే పుష్పం యొక్క నిశ్చిత వర్ణన అని అంటారు. కంప్లీట్ మనము డిస్క్రిప్షన్ అని పిలుస్తూ ఉంటాము. అంటే పూర్తిగా ఫ్లవర్ గురించి మనం వివరించడాన్నే మనము ఫ్లవర్ ఇన్ జనరల్ అని పిలుస్తూ ఉంటాం. ఇందులో ఫస్ట్ది ఈ బ్రాక్టియేట్ అంటే ఇది ఫ్లవర్ అనుకుంటే ఫ్లవర్ యొక్క బేస్లో the flower, when they attach the branch, that area, some plants they producing a green hair like structures
Venue that one is presenting, that is called the bract. So venue that one is absent, that is called the ebracteate. ebracteate. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ స్ట్రక్చర్ ఉంటే దాన్ని బ్రాక్ట్ అని పిలుస్తాము, దాన్ని బ్రాక్టియేట్ అని పిలుస్తాము. లేకపోతే ఈ బ్రాక్టియేట్, వెన్యూ దట్ ఈ డినోట్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ బ్రాక్ట్. ఆబ్సెన్స్ ఆఫ్ బ్రాక్ట్ అంటే బ్రాక్ట్ లేదు అని అంటే అక్కడ మనం ఈ యాడ్ చేస్తూ ఉంటాము. దీన్ని మనం షార్ట్ కట్లో రాసేది ఎలా రాస్తామంటే ఈబిఆర్. ఈబిఆర్ అని మనం రాయటం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈ బ్రాక్యులేట్స్. సో మనకి ఇది క్యాలిక్స్ అనుకుంటే ఆ క్యాలిక్స్, సెపల్స్ అనుకుంటే ఆ సెపల్ యొక్క క్రిందన మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్ ఉంటాయి కొన్ని మొక్కల్లో. ఎగ్జాంపుల్కి హైబిస్కస్లో మనం గమనించాము, ఫ్లోరల్ పార్ట్స్ చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం, వాటిని బ్రాక్యులేట్స్ అని అంట. ఇక్కడ మనకి ఎటువంటి ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి, ఆబ్సెన్స్ ఆఫ్ బ్రాక్యులేట్స్ కాబట్టి దట్స్ మీన్స్ ఈ బ్రాక్యులేట్స్. మనం ఎప్పుడైనా ఈ అని రాసామంటే అక్కడ మనకు ఉండాల్సింది లేదు అని అర్థము, కాబట్టి దాన్ని ఈ బ్రాక్యులేట్ అని పిలుస్తాము. రాసేటప్పుడు ఎట్లా రాస్తామంటే ఈబిఆర్ఎల్, ఈబిఆర్ఎల్ అని రాస్తాము. నెక్స్ట్ వన్ పెడిసిలేట్. సో ద ఫ్లవర్స్ ఆర్ వెన్యూ దే హ్యావింగ్ ద స్టాక్. సో మీన్స్ ద స్టాక్ ఈజ్ షార్ట్ ఆర్ లాంగ్. వెన్యూ దట్ వన్ ఈజ్ ద పొడవుగా ఉన్న పొట్టిగా ఉన్న కాడ మాత్రం ఉంటే, ఆ కాడనే మనం ఇంగ్లీష్లో ఏమంటే పీటియోల్. సో పీటియోల్ నాటే పెడిసిల్. పెడిసిల్ అనేది ఉంటే దాన్ని పెడిసిలేట్ అని పిలుస్తూ ఉంటాము, లేకపోతే సిసిల్ అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ది బైసెక్షువల్. సో ఇన్ దిస్ వన్ దే హ్యావింగ్ ద 2 రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఫ్లవర్లో మనకు రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి అమ్మా అంటే ఆండ్రీషియం అండ్ గైనీషియము. ఆండ్రీషియం అండ్ గైనీషియం. ఆండ్రీషియాన్ని మనము మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అని పిలిస్తే, మనము గైనీషియాన్ని ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అని పిలుస్తాం. అవి రెండు ఒకే ఫ్లవర్లో ఉంటే, సేమ్ ఫ్లవర్లో ఉంటే దాన్ని బైసెక్షువల్ అని అంటాం. దీన్ని మనము ఇలా ప్లస్ ఫస్ట్ ఎయిడ్ సింబల్ ప్లస్ పైన యారో మార్క్ వేస్తూ దాన్ని మనము బైసెక్షువల్ అని పిలుస్తాము. ఇక్కడ కూడా మనం చూస్తే ఇవి స్టెమెన్స్ అని అంటాం. స్టెమెన్స్ ఉంటే దాన్ని ఆండ్రీషియం అని అంటాము, మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అని అంటాము. ఆర్గాన్లో మనకి స్టెమెన్స్ అనేవి ఉంటాయి. ఇది గైనీషియం అంటాము. ఈ మధ్యలో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది గైనీషియం అనే పోర్షన్ ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద గైనీషియం. ఈ గైనీషియం అనేది ఉంది, ప్లస్ ఆండ్రీషియం అనేది ఉంది. గైనీషియం అంటేనేమో ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ ఇన్ ఆర్గాన్ ఇన్ ఫ్లవర్. దిస్ ఈజ్ ద stamens. The total stamens is called the andrecium. That andrecium is called the male reproductive organ. Next, complete. So the flowers are having the 4 parts. The parts calyx, corolla, andrecium, gynoecium. So the type of parts are when you presenting in a similar flower, that is called the complete flower. Sometimes they miss the calyx, sometimes they miss the corolla, sometimes they miss the andrecium, sometimes they miss the gynoecium. So that type of one is called the incomplete flowers. But in this datura they having the 4 parts, so that is called the complete flower. Next one, actinomorphic. Symmetry. Actinomorphic ante symmetry అని మీన్ అర్థము. యాక్టినోమార్ఫిక్ అంటే సిమెట్రీ అంటారు. సిమెట్రీ అంటే ఫ్లవర్ని ఏ పార్ట్స్లో నుంచి కోసినా 2 of equal. So when you the flower is cut into any direction, longitudinal, vertical, any direction they cut the in flower, that divide into 2 of equal portions. ఫ్లవర్ని ఏ విధంగా కట్ చేసినా, నిలువుగా కట్ చేసినా, అడ్డంగా కట్ చేసినా, లేకపోతే ఏ డైరెక్షన్ నుంచి కట్ చేసినా కానీ అది పూర్తిగా అంటే 2 సమాన అర్ధభాగాలుగా విడిపోతే దాన్ని మనం ఏమంటామంటే యాక్టినోమార్ఫిక్ అంటాము. దీనికి మనము ఫస్ట్ ఎయిడ్ సింబల్తో చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్, డైక్లామిడస్. డై అంటే 2 అని అర్థము. క్లామిడస్ అంటే అందులో ఉండేటటువంటి ఫెటల్ కానీ సెపల్ కానీ అవి 2 ఉన్నట్లయితే, 2 సర్కిల్స్, 2 వేరు సర్కిల్స్లో ఉన్నట్లయితే, 2 వేరు ఓరల్స్లో ఉన్నట్లయితే, 2 డిఫరెంట్ ఓరల్స్ అంటే క్యాలిక్స్ బయట వైపున, దాని లోపల కొరెల్లా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇవి క్యాలిక్స్ అని పిలుస్తాము. ఈ గ్రీన్ కలర్లో ఉన్న క్యాలిక్స్ అని అంటాము. ఇదేమో మనం ఏమంటాం కొరెల్లా అని పిలుస్తాం. ఈ 2 వేరు సర్కిల్లో ఉన్నాయా, డిఫరెంట్ సర్కిల్లో ఉన్నాయా లేవా? అలా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డైక్లామిడస్ అని అంటాం. హెటరోక్లామిడస్ అంటే అవి 2 డిఫరెంట్ కలర్స్లో ఉండాలి.
చూడటానికి 2 వేరు వేరు రంగుల్లో ఉండాలి. అట్లా ఉంటే దాన్ని హెటెరోక్లామిడస్ అని అంటాము. ఇది గ్రీన్ కలర్‌లో ఉంది. ఇది వైట్ కలర్‌లో ఉంది. ఇలా మనం ఈజీగా గుర్తుపట్టేటట్లు ఉంటే, ఐడెంటిఫై చేసేటట్లు ఉంటే దాన్ని హెటెరోక్లామిడస్ అని అంటాం. హైపోగైనస్. ఇక ఇక్కడ ఫ్రూట్ చూస్తే మనకు హైపోగైనస్ అని తెలిసిపోతుంది. ఎందుకనంటే ఓవరీ పైనుంది. దాని క్రింద నుంచి కొరెల్లా, కాలిక్స్ ఇగో ఇవి కాలిక్స్ అని అంటారు. ఈ కాలిక్స్ లోపల కొరెల్లా ఉంటుంది. అవన్నీ రాలిపోయాయి. పైనేమో ఫ్రూట్ ఇదంటే ఫ్రూట్ అంటే ఓవరీ ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ద ఓవరీ ఈస్ డెవలప్ ఇంటే ఫ్రూట్ లైక్ స్ట్రక్చర్. ఇలా ఫ్రూట్ లాగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది ఓవరీ అనుకుంటాము. దాని క్రింద నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని మనము హైపోగైనస్ అని అంటాం. సుపీరియర్ ఓవరీ అంటాము. జీ అని రాసి దాని క్రింద గీత గీస్తూ ఉంటాం. పెంటామీరస్ అంటే కాలిక్స్ అయినా 5, కొరెల్లా అయినా 5, ఆండ్రీషియంలో స్టెమెన్స్ అయినా 5, లాక్యూల్స్ కూడా 5 ఆర్ 5 మల్టిఫికేషన్స్ ఉన్నట్లయితే దాన్ని పెంటామీరస్ అని అంటాం. సైక్లిక్ అని అంటే ఇవన్నీ కూడా కాలిక్స్ ఒక సర్కిల్‌లోను, కొరెల్లా ఒక సర్కిల్‌లోను, అలాగే ఆండ్రీషియం ఒక సర్కిల్‌లోను, గైనీషియం ఒక సర్కిల్‌లోను అంటే డిఫరెంట్ డిఫరెంట్ సర్కిల్స్‌లో ఉంటే దాన్ని సైక్లిక్ మ్యానర్ అని పిలుస్తూ ఉంటాము. The floral parts are arranging in a different whorls, different circles. That is called the cyclic manner అని పిలుస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్ ఫ్లవర్ ఇన్ డీటెయిల్స్. ఫ్లవర్ ఇన్ డీటెయిల్స్‌లో కాలిక్స్, కొరెల్లా గురించి చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ we take the calyx. Calyx means this is called the sepals. This one is a fused in condition gamocephalous. అంటే ఫ్యూజ్ అయ్యి ఉంటే దాన్ని గ్యామోసెపాలస్ అని అంటాం. ఫ్యూజ్ కాకుండా ఉంటే పాలీసెపాలస్ అని అంటాము. పాలీ అంటే నెంబర్ ఆఫ్ పెటల్స్ ఆర్ నాట్ ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్, దట్ ఈస్ కాల్డ్ ద polycephalus, but this one is the having the fused means gamocephalus. And valvate estivation, the both are fused అంటే this is the one petal sepal, this is the another sepal, both are margins are fused in condition and they forms a tube like structure that is called the tubular calyx, valvate estivation అని పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ పెర్సిస్టెంట్ calyx. Persistence అంటే after fertilization also the calyx are not remove, not fall off, so that one is arranging in a fruit. అంటే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత ఫ్రూట్ ఏర్పడిన తర్వాత కూడా అవి ఫ్రూట్కి అతుక్కొనే ఉన్నట్లయితే వాటిని పెర్సిస్ట్ అని అంట. పెర్సిస్ట్లో కాలిక్స్ పెర్సిస్ట్ కాబట్టి అంటే కాలిక్స్ అతుక్కొని ఉన్నాయి కాబట్టి వీటిని పెర్సిస్ట్ కాలిక్స్ అని పిలుస్తూ ఉంటాము. ట్యూబులర్ అని చెప్పుకున్నాము. నెక్స్ట్ కొరెల్లా గురించి చెప్పుకుందాం. కొరెల్లా అంటే వీటినే పెటల్స్ అని అంటాం. ఇవి కూడా 5 ఉంటాయి. వీటిని కూడా కౌంట్ చేయొచ్చు మనం ఈజీగా. ఇగో 1 2 3 3 4 5 పెటల్స్ అండ్ ద పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్ ఇన్ కండిషన్ అంటే గామో పెటాలస్ కండిషన్ అండ్ ట్విస్టెడ్. ఇవి ఒకదాని మీద ఇంకొకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. ఇది ఒక పార్ట్ పెటల్ యొక్క మార్జిన్ అనుకుంటే ఇది దాని మీద ఓవర్లాప్ అయింది. ఇట్లా ఒకదాని మీద ఇంకొకటి ఓవర్లాప్ అయి ఉంటే దాన్ని ట్విస్టెడ్ ఎస్టివేషన్ అని అంటాము. వైట్ ఇన్ కలర్, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫినల్ షేప్డ్, ఇది చూడటానికి ఫినల్ షేప్లో ఉందా లేదా, ఇలా ఉంటే వాటిని మనము ఏమని పిలుస్తామంటే ఫినల్ షేప్డ్ కొరెల్లా అని పిలుస్తాం. దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఇన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్. సో వి డిస్కసింగ్ ఇన్ దిస్ వీడియో ఓన్లీ ఫ్లోరల్ ఇన్ఫ్లోరిసెన్స్, ఫ్లవర్ ఇన్ జనరల్, ఫ్లవర్ ఇన్ డీటెయిల్స్, కాలిక్స్ అండ్ కొరెల్లా. నెక్స్ట్ వీడియోలో ఆండ్రీషియం అండ్ గైనీషియం గురించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ప్రమోట్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ ఛానల్. ఓకేనా, మీరు బాగా షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను. కాబట్టి కంపల్సరీగా వీటిని షేర్ చేయండి, అందరికి అందుబాటులో ఉండేటట్టు చూడండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.